నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఈ రోజు ప్రధానంగా కూడా దినపత్రికలలో వచ్చిన అంశాలతో పాటు కొన్ని అంశాలను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మీరే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన పరిణామాలు ఏంటి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి పేరుతోని ఏం జరిగింది నిజంగా పెట్టుబడులే జరిగినాయా లేకపోతే మరే ఇతర అంశాలు జరిగినాయా అనేది కూడా ఇప్పుడు చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలను చూస్తే మనందరం కూడా ఆసక్తి వ్యక్తం చేయాల్సిందే ఎందుకంటే ప్రజల్ని ఇంత దారుణంగా కూడా మోసం చేస్తారా అంటే నేరుగా కూడా చదువుకున్న మేధావి వర్గానికి సంబంధించి విద్యావంతులకు సంబంధించి యువతకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కరెక్టేనా అబద్ధాలను ఇంత అద్భుతంగా చూపెడుతున్న ముఖ్యమంత్రి గారిని మనం ఏ కోణంలో చూడొచ్చు అనే అంశానికి సంబంధించి కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే ఆసక్తిని కూడా రేపుతున్న ఏంటి అనేది ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విచిత్రమైన అంశాలు పెట్టుబడుల పేరుతో ఏం జరిగింది పెట్టుబడులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు నిజంగా పెట్టుబడులకు సంబంధించి ఏమని జరగబోతుంది ఈ పట్నం కంపెనీలతోని నిజంగా ఏం చేయబోతున్నాడు అనే కోణాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించి ఒక్కొక్కటి ప్రధానమైన అంశం ఒకసారి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు హస్తం పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి తెలిసిందే ఏది పూర్తి స్థాయిలో చెయ్యి గుర్తుకు ఓటేయండి 6 గ్యారంటీలు 13 అంశాలు అద్భుతంగా కూడా మేము నెరవేరుస్తామంటూ కూడా చెప్పిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు అంశాలతోని 420 హామీలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మోసం చేసిందనే విషయం మీ అందరికీ తెలిసే నిన్నటి రోజున ఇదే సమయానికి బహుశా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఆస్ట్రేలియాలో అమెరికాలో సారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పట్టణం మొత్తం హ్యాపీ బర్త్డే అని వాళ్ళ ఇంకో అన్న అసలు కుటుంబ రాజకీయం ఎవరిదండి కుటుంబ రాజకీయాలు చేస్తున్నది ఎవరు నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హైదరాబాద్లో ఫ్లెక్సీలతోని విరిసింది మొత్తం ఫ్లెక్సీలు వేసింది ఎవరు దీనికి సమాధానం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం చెప్తాడా దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మరో ఘనకార్యం కూడా చేశారు మళ్ళీ వాటిని చించేసే ప్రయత్నం కూడా చేశారు అసలు ఫ్లెక్సీలు వేయడం ఏంది ఆయన ఏమన్నా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి లేకపోతే ఏం చూపెట్టదలుచుకున్నారు లేకపోతే మాది కూడా కుటుంబ పాలన అని చూపించే ప్రయత్నం చేసిల్లా లేకపోతే ఏం చేసిల్లు అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపెడతా ఎందుకంటే ఇది తెలంగాణ ప్రతి బిడ్డ కూడా చూడాలి సో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల జగదీష్ రెడ్డి యనుమల తిరుపతి రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి యనుమల కొండల్ రెడ్డి యనుమల మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ వీళ్ళ యొక్క 5గురి చేతిలో ఉంది హస్తం గుర్తు ఇప్పుడు ప్రధానంగా కూడా ఈ విధంగా ట్రోల్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైట్ ఇది ఒక అంశాన్ని మీరు చూస్తారు సో హస్తం పార్టీ అంటే ఒక కుటుంబంలో బందీ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా నిన్న మన ఏది ఇగో ఈయనే ఒకసారి చూడు తిరుపతి రెడ్డి అండి ఒకసారి మీరందరూ కూడా చూడాలి జన్మదిన శుభాకాంక్షలు మాట తప్పని మహనీయుడు శత్రువులు ఎరగని నాయకుడు అలుపెరగని ప్రజాసేవకుడు శ్రీ యనుమల తిరుపతి రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవలకు మాట ఇచ్చిండు ఎవలకు మాట తప్పిండు ఎవరిని అసలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్లో ఏమైనా చేయవచ్చా ఎవరికి మాట ఇచ్చినావు ఏమని మాట ఇచ్చినావు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏమని చెప్పినావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది కుటుంబ పాలన అని కుక్క మొత్తుకున్నట్టు గజ్జి కుక్క లెక్క మొత్తుకున్నారు మరి ఈరోజు మీరు చేసేదేంది మీరు చేసేది కుటుంబ పాలన కాదా యనుమల రేవంత్ రెడ్డి గారు ఏంటిది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మీ యొక్క ఏంది పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చూడొచ్చు మాట తప్పని మడమ తిప్పని అని చెప్పారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎవరికి మాట తప్పలే ఎవరి మహనీయుడు శత్రువులు ఎరగని నాయకుడు ఏంది అల్లు పెరగని ప్రజాసేవకుడు ఏం చేసిండినే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మొత్తం ఏంది అంటే ఈయన తిరుపతి రెడ్డి పుట్టినరోజు ఇదొక అంశం అయితే ఇంకొక అంశం ఏంటంటే మీకు విషయం తెలియదు కదా ఈయన ఫోటోలలో ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి ఫోటో లేదు దీన్ని అతకబెట్టిల్లు దీన్ని
దాన్ని అతకబెట్టిళ్ళు కొన్ని చోట్ల. రేవంత్ రెడ్డి ఫోటో లేకుండానే పూర్తి స్థాయిలో అన్నదమ్ముల మధ్య నాకు తెలిసి వీళ్ళ దగ్గర పంచాయతీ భారీగానే ఉన్నది అనేది ఒకసారి చూడొచ్చు. ఇగో 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 మీకు క్లారిటీ ఒకసారి జూమ్ చేసి చూపెట్టు దీన్ని. ఇగో కట్ చేసి అతకబెట్టినట్టు మీకు కనబడతలేదు అయినా. ఇగో చూడు చాలా క్లియర్గా కనబడుతుందా, చాలా స్పష్టంగా చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. ఎందుకంటే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేనేమని చెప్తున్నా అంటే ఇగో ఇంత క్లారిటీగా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా లేకపోతే ఇతరత్ర కావచ్చు ఏదన్నా అనుకోరు మీరు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. మరి ఎవరు వీళ్ళు, తెలంగాణ కోసం ఏం కొట్లాడిండు, తెలంగాణ ఉద్యమంలో ఈయన ఏం చేసిండు, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన రాజకీయాలు ఏంది, తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఇక దీనికి సంబంధించి చూసిరు కదా. మొత్తానికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక ఒక్కసారి ఈ మన రాత్రిలో ఏం జరిగిందంటే స్టిక్కర్ అతకబెట్టిలు. నేను రాత్రిపూట పోయినప్పుడు ఏం చేసిరంటే ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ఫోటో అతకబెట్టిలు. అసలు ఈ ఫోటో లేదు, ఈ ఫోటో అతకబెట్టిలు. రాత్రికి రాత్రి ఈ ఫోటో అతకబెట్టిలండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఈ ఫోటో అతకబెట్టి ఏదో తెలంగాణ హైదరాబాద్ వాళ్ళ జాగిర్ అన్నట్టు, వాళ్ళ అయ్య జాగిర్ అన్నట్టు మొత్తానికి ఇష్టం వచ్చినట్టుగా చేసారు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేది స్పష్టం సుస్పష్టం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏంది కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియా పర్యటన పోతారా షాడో ముఖ్యమంత్రి లెక్క, ఇక్కడ ఇంకో అన్న షాడో ముఖ్యమంత్రి లెక్క ఫ్లెక్సీలు వేయించుకుంటాడా? ఏంది ఇది, ఎటు పోతున్నది తెలంగాణ? ఎవరి కుటుంబ పాలన అవుతున్నది? ఇప్పుడు కుటుంబ పాలనని ఎవరు మాట్లాడరు ఎందుకు అంటే ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును టార్గెట్గా చేసుకుని ఏదైనా చేస్తాం అనేది ఫిక్స్ అయిపోయారు. పాపం ఈరోజు మాత్రం అలాంటిది లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ హైదరాబాద్లో ఓ పక్కన అవస్థలు గోసలు చాలా ఇబ్బందులు పడతా ఉంటే ప్రజలకు సంబంధించి, ఓ పక్కన క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఏది పట్టించుకునేది లేదు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారికి క్యాబ్ డ్రైవర్ల చూడరు, మీరే అయినరు. ఇగో వీళ్ళ కష్టాలు ఏందో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు వినురు. వాస్తవాలు ఏందనేది మీకు కూడా అర్థమవుతుంది. నమస్కారం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న టాక్సీ డ్రైవర్లకు అందరికీ నమస్కారం. నా పేరు అతినమూరి నాగేష్ కుమార్. తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ గా ఉన్నాను. అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇది ఎందుకు చెప్పానంటే యాప్ ఆధారిత మీద పనిచేసే డ్రైవర్స్ మిత్రులకి తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయం. నిన్న 6వ తారీఖు 8వ నెల 2024 బుధవారం నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మెసేజ్ పెట్టారు. ఏది డ్రైవర్స్ కలిస్తే దేని గురించి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాహనాలని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ డ్రైవర్లు దాడులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల ఒప్పంద ప్రకారం అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లోకల్ నాన్ లోకల్ సమస్య కూడా ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు చాలా స్పష్టంగా కూడా వివరిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్ర మా బండ్లు నడుపుకోండి అని డ్రైవర్లు దాడులు చేస్తున్నారని తప్పుడు మెసేజ్ డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన డ్రైవర్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక పద్ధతి పెట్టింది. 1988 యాక్ట్ లో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే మీ రాష్ట్రాలలో మీరు బండ్లు నడుపుకోండి, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు ఏదైతే ఉందో ఆ డ్రైవర్ల కొట్టొద్దు అని చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కూడా పక్క రాష్ట్రం కిరాయిలు వెళ్తాం తీసుకొని వెళ్ళేటప్పుడు తెలంగాణ బార్డర్ ట్యాక్స్ ఉంటుంది, టీపీ కడతాం, ట్యాక్స్. ఇది ఒక సమస్యగా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఏంది అంటే ఎవరికి తోచిన వారు మెసేజ్ ఇస్తున్నారండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. కానీ దానికి సంబంధించి క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి నిరసన కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆందోళనకు సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయంటే వాటిని ఎవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి మరొక అంశం కూడా ట్రోల్ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఆర్టీసీ ఫ్రీ బస్ ఎవరైనా ఎక్కచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా
కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనోళ్ళు ఏం చేసిల్లంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టిలు. బస్సు ప్రయాణానికి సంబంధించి మొదటి నుండి పెట్టినప్పటి నుండి తన్నుకున్నారు, జుట్లు పట్టుకున్నారు, కూరగాయలు అమ్ముకున్నారు, బ్రష్ చేసుకున్నారు, పూలు అమ్ముకున్నారు, బీడీలు చేసిళ్ళు, కూరగాయల భారం చేసిళ్ళు. దాంతోపాటు సీట్లు దొరకకపోతే ఈ మహిళలకు సంబంధించి ఎవరైతే బస్సు ఎక్కిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భర్తలు వాళ్ళ భర్త వీళ్ళ భర్త అనుకున్నారు. ఆగమాగం అడివడి అయిపోయింది. ఇది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే, దీంట్లో ఏమీ దాసేది లేదు. ఇక ఎక్కడికి పోయింది అంటే బస్ ఆపకపోతే ఏకంగా కూడా పావులను తీసుకొచ్చి మీ దేశ కాడికి వచ్చింది. కాదంటే ఒకసారి మీరే చూడుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన పరిస్థితి ఏంది అనేది. ఇది దిల్షిప్ నగర్కు సంబంధించి ఏంది, దిల్షిప్ నగర్ మహిళా కండక్టర్పై పాము విసిరేసిన వృద్ధురాలు తన బ్యాగులో మరో 2 పాములు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు. ఇక చూడుర్రి ఇది ఒక అంశం. ఇక్కడ ఒక అంశం. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే మహిళా కండక్టర్ మీద పూర్తి స్థాయిలో పాము అయితే విసిరేసింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఘోరమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది నల్లకుంట విద్యానగర్కు సంబంధించిన వింత ఘటన అన్నట్టు. ఏంది, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసినందుకు బస్సు ఆపకపోతే పాము విసిరేసిన పరిస్థితి కనబడ్డది. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, ఎక్కడికి పోతున్నారు, ఏమైపోతున్నారు అనేది ఒకసారి మీరే చూడరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఆపకపోతే పాములు విసిరేసే కాడికి వచ్చింది. లాస్ట్కు చర్చ ఎంత దూరం పోయింది అనేది చూడాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలు. దయచేసి నేను చెప్తున్న విషయం కదా. ఇక ఇది ఇంకొక విషయం ఏంటంటే మేము మంచి చేస్తాం, మేమే మంచి చేస్తాం, మేము తప్ప మరొకరు ఎవరు మంచి చేయరని ఏం చేసిర్రు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళు ఏమైనా శుద్ధ పూసలా అంటే వాళ్ళు చేసిన పనులు కూడా బయటపడుతున్న పరిస్థితి కనబడ్డది. నిన్న ఏం జరిగింది, మహిళలకు సంబంధించి ఖానాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఇది వెడ్మ బొజ్జ పటేల్ను అక్కడి మహిళలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఈయన నోరు వారేసుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఒక ఎపిసోడ్ వచ్చింది, ఒకసారి మీరు చూడాలి. ఇక చూడరి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు. పొల్లు తిట్టిర్రి ఎమ్మెల్యేని పట్టుకొని మహిళలందరూ. అరే ఏం ఎమ్మెల్యే భయ్, ఏం కథ అనేది జరిగిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక మన బచ్చన్న తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎమ్మెల్యేల సాప్ల పరిస్థితి ఇట్లున్నది, మామూలుగా కాదు అసలు, రచ్చరచ్చ. ఏం చేయలేని పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో మొత్తం మహిళలందరూ చుట్టుమిట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇక ఆయన చేసే ప్రయత్నం ఏమున్నది, ఏం లేదు. ఆయన ఏం చేసిండంటే వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి ఖానాపూర్కు సంబంధించిన అక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఉంటాడండి. మున్సిపల్ చైర్పర్సన్ కూడా కనీసం కుర్చీ వేయకుండా మున్సిపల్ చైర్పర్సన్ను అగౌరవపరిచిండు. ఆయన అంటే కనీసం గౌరవం కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక పంచాయతీ కూడా చూడాలి మీరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలను ఏంటంటే మా బట్టన్న నీతులు ఎట్లా చెప్తారంటే శుద్ధ పూస లెక్క మంచి ముచ్చట్లు చెప్తాడు. ఏమని చెప్పిండు, హైదరాబాద్లో కరెంటు ఇబ్బందే గనక ఉంటే, కరెంటు ఇబ్బంది ఉంటే 1912కి కాల్ చేయమని చెప్తున్నాడు. దీనికి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పిండు. కరెంటే పోతలేదా, కరెంటు పోనప్పుడు మరి ఎక్కడి నుండి ఎవరికి ఎందుకన్నా బట్టన్నా ఇది. ఒకసారి మా బట్టన్న ఏమో చెప్తాను వినాలే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాసి ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డైల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అయిపోయా ఇంకేమున్నది.
మాది 24 గంటల ప్రభుత్వం, అసలు కరెంట్ అనేదే పోవట్లేదు. మీరు కావాలని అభూత కల్పన చేస్తున్నారు, మీరు కావాలని ప్రచారం చేస్తున్నారు. మీరు సోషల్ మీడియా వేదికగా మీకు ఇష్టం వచ్చినట్టుగా కరెంటు తెలంగాణలో పోతనే లేదు, అయినప్పటికీ మీరెందుకు అభూత కల్పనతోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని బట్టన్నకు సంబంధించి మొన్నటిదాకా షిర్రు బుర్రాడిండు బట్టన్న. ఇవాళ ఏమంటాడు, 1912కు కాల్ చేయమని చెప్తాడు. హైదరాబాదులో మీకు కరెంటు ఇబ్బందులు ఉంటే 1912 అనే నెంబర్కు కాల్ చేసి మీ ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి వాళ్ళు సత్వరమే మీకు స్పందిస్తారు అని చెప్పారు. ఏమన్నా బట్టన్న, నువ్వే మాట్లాడుతావు, నువ్వే అది చెప్తావు, నువ్వు కాదంటావు లేదంటావు, ఇప్పుడు నువ్వే అవునంటావు, ఏంది ఇది? నువ్వే చెప్పినావు కదా. ఏమని చెప్పిండు, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కరెంటు నిరంతరాయంగా విరామం లేకుండా నిర్విరామంగా కూడా కొనసాగుతుంది. కరెంటుకు సంబంధించి అద్భుతంగా ఏంది వస్తున్నది 24 గంటలు, మీరు కావాలని కంప్లైంట్ చేస్తానని మొన్నటి వరకు మా జర్నలిస్టుకు సంబంధించిన సోదరి మీద కేసు పెడితివి. ఏది కరెంటు బిల్లు గింత వచ్చిందని చెప్పినందుకు ఇంకో సోదరి మీద పెడితివి, సోషల్ మీడియాలో కరెంటు పోతున్నదనేందుకు ఇంకో సోదరి మీద కేసులు పెడితివి. ఇవాళ నువ్వే ఏకంగా కూకొని 1912కి కాల్ చేయండి సత్వరం వస్తుందంటే నీ ప్రభుత్వానికి సంబంధించిన విషయం అర్థమైంది కదా. ఏమర్థమైంది అంటే పూర్తి స్థాయిలో కూడా కరెంటు పోతున్నది అనేది క్లారిటీ నువ్వే ఇచ్చినావు, మేము ఇయ్యలే. ఇక దీంతో పాటుగా వీళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నది అంటే, హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలోనే హైదరాబాదు రారాజు ఎప్పటికైనా. అది ఐటీ రంగమైనా కావచ్చు, అభివృద్ధి దిశలో అయినా కావచ్చు, పరిశుభ్రతలోనైనా కావచ్చు, దాంతోపాటు ప్రతి పచ్చదనం విషయంలోనూ కావచ్చు, దేనికైనా కూడా. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నంతవరకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా జరిగిపోయింది అన్న అంటే, ఎటు చూసినా ఏదో ఒక అఘాయిత్యం జరగడం, కంపెనీలన్నీ ఉద్యోగుల కోతపడడం, ఇంకో పక్కన అపరిశుభ్రమైన వాతావరణంతో ఉన్నది. ఇది నేను అనట్లేదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారి అంటున్నారు. ప్రియాతి ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏరి కోరి కలెక్టర్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు, వారే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాదంటే మీరే వినండి. ఇలా ఎవ్వరిది లేదు ముచ్చట, వాళ్ళే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇనూరి ఒక్కసారి ఆగండి మేడం, జర ఆగురి, ఒక్కసారి చూడాలి. చాలా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతున్నారు, పేరు అమ్రాపాలి గారు. ఏం మాట్లాడుతున్నారో మీరు జాగ్రత్తగా వినండి. చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి, బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. మళ్ళీ నాలుగు, చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి, బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి, బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ గారే ఇంత డేర్ అండ్ డాష్గా క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మా ఇంట్లో కూడా చెత్త కలెక్షన్ చేసుకోవడానికి రావట్లేదు, అప్పుడప్పుడు మేము కూడా ఫేస్ చేస్తున్నాం, అది మీకు కూడా తెలిసిన విషయమే అంటూ చెప్తున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఒక్కసారి నేను ఈ విషయం ఎందుకన్నావు అన్నా, మళ్ళీ దీన్ని కూడా పార్టీకి తీసుకొస్తాను అంటే తీసుకొస్తానా? ఉద్యోగులను ఎవరు బాగా చూసుకున్నారు, ఉద్యోగులకు సంబంధించి ఎవరికి మంచి చేసిలు, ఉద్యోగులకు సంబంధించి ఎవరికి న్యాయం చేసిలు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేసే ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఏంది అనేది కూడా చెప్పాలి కదా. లేకపోతే పరిస్థితి ఎట్లుంటుంది మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మీ అందరికీ కనబడ్డట్టుగానే ఇక్కడ అమ్రపాలి గారు జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ గారు మా ఇంట్లో కూడా చెత్త సమస్య ఉన్నది అంటే హైదరాబాదును ఎంత మీరు ఆలోచించాలి. ఇది వర్షాకాలం, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, మలేరియా జ్వరాలు వస్తాయి, దాంతోపాటు ఏదో చికెన్ గున్యా అంటున్నారు, ఆ గున్యా ఈ గున్యా అన్నీ వస్తే హైదరాబాద్ ప్రజలు ఏడికి పోవాలి? ఓ పక్కన నిత్యం అదేంది మురుకు నీళ్ళతోని రోడ్ల మీద అక్కడక్కడ లీకేజీలు ఉంటాయి, ఇంకో పక్కన ఇది వానాకాలం, ఎక్కడ అడిగేస్తామో ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ ఏమవుతుందో అర్థం కాదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి. అమ్రపాలి మేడానికి ఇంకో కట్టం కూడా వచ్చింది, ఆ కట్టం కూడా వినూరి జరా. ఈ కట్టం ఏందో మీరు కూడా వినాలి, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి వినూరి మళ్ళా. కుందన్బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా, 5th ఫ్లోర్ లో ఉంటున్నా. ఆ 5th ఫ్లోర్ లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాము, ఒక లిఫ్ట్ లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా.
గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్, ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు, గోదావరి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th floor అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ వెళ్తే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 days, ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్. ఆ లిషియస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు. అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది అనుకుంటే, దెన్ పాప మా పక్కోళ్ళు కిందోళ్ళు పైన వాళ్ళు వచ్చి మీ ఇంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ, సో ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. అర్థమైందా? మేడానికి ఎట్లా వచ్చినాయి అంటే కష్టాలు. ఇక చూడ్రి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి సంబంధించి ఫుడ్ డెలివరీ కష్టాలు కూడా మేడం గారికి వచ్చినాయి. ఇక రేవంత్ అన్న ఏందన్నా ఇది, ఆఖరికి కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్కు సంబంధించి కూడా గిట్ల కష్టాలు వస్తే ఎట్లన్నా, నీ పరిపాలన అద్భుతం అమోఘం అన్నావు కదా, మరి ఏంది ఇది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చెప్పరాదు. వీళ్ళ యొక్క పరిపాలన ఎట్లున్నది ఏం కథ అంటే ఇక గిట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉన్నదన్న, నా ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, ఏమి రాబాయి నువ్వు గిట్ల చేస్తానో అని వాళ్ళ అన్ననో తమ్ముడో మరి ఏమన్నాడో నాకు తెలియదు. కానీ ఇక మొత్తం అన్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అన్ని తీపిచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. 3 రంగుల జెండా వచ్చి 5గురు అన్నాదమూలం మేమంతా ఏళ్తాం అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళది అసలైన కుటుంబ పాలన వీళ్ళది. ఇక చూడండి మొత్తం పీకెత్తాలి ఎక్కడికక్కడ. మీకు ఫ్లెక్సీలు ఇంతకుముందు చూపించినాయి కదా, ఆడనేమో వాటర్ మార్క్ వేసేసి అన్న ఫోటో వేసిళ్ళు, ఇక్కడేమో అన్న ఫోటోకి సంబంధించి తీసేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది మీకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించదు. ఇగో ఇది కథ ఏంది, మొత్తం తీసేస్తారు. అన్న హ్యాపీ బర్త్డే టు యూ చూసిరా, ఇది వీళ్ళ యొక్క కుటుంబ పాలన. ఇక దీన్ని పట్టుకొని నీతులు లెక్క చెప్తా ఉంటారు. ఇక మళ్ళీ పెద్దన్న ఇంకొక మాట అన్నాడు, ఎవరో పెద్దన్న మా సంపద అన్న, పాపం మా సంపద అన్నకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సంపద అన్న ఒక డైలాగ్ వేసింది నిన్న. మరి ఎవరు ఏఐసిసి సంబంధించిన సెక్రటరీ సంపత్ కుమార్ అన్న, ఒకసారి వారు సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీ ఏదో ఉంది, ఈయనని స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15,000 అయింది, 15,000 అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్డు పీకలు పిలిచినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే, ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే, వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడు యనుమల జగదీష్ రెడ్డి కంపెనీ పెడితే తప్పేంది అంటాడన్న. అర్థమైందా? అర్థం కాలే కదా మీకు చెప్తేనోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కంపెనీ పెడతాడా, కంపెనీ పెట్టుబడుల కోసం వేయండా, ఏమని పెట్టుబడుల కోసం వేయండు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది అమెరికా వేయండు. అమెరికా 2 విమానాలు ఎక్కి దిగుతాం కదా, అమెరికా ఏ నుండి వేయండు, హైదరాబాద్ నుండి వేయండు అన్న. హైదరాబాద్ నుండి అమెరికా పోయి ఇట్లా వస్తాడు. ఏం జరిగింది అసలు ముచ్చట అంటే, ఈ జగదీష్ రెడ్డి అనే కంపెనీ 1000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెడుతుంది. దాని పేరు స్వచ్ఛ బయోటిక్ ఏదో ఉన్నది. స్వచ్ఛ బయోటిక్ అనే ఒక ఏది ఉంటుంది. అది ఎప్పుడు అంటే దాదాపుగా 15 రోజులు కూడా అయితే లేదు. నాకు తెలిసి జూలై 23వ తారీఖేమో అది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఈ కంపెనీకి పెట్టుబడులకు సంబంధించి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతారు. ఎవరు పెడతారు? రేవంత్ రెడ్డి పోయి వాళ్ళ తమ్ముతో ఇట్లా పట్టుకొని రారా తమ్ముడు నువ్వెందుకని ఎవరి నుంచి ఇటు పట్టి అని చెప్పేసి ఇట్లా ఇచ్చేసి ఆ పెట్టుబడులను తెలంగాణ తీసుకొస్తాను. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల డౌట్ ఏంటంటే, సంపద మరి వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి పెట్టుబడులు పెడితే ఈ హైదరాబాదులనే నువ్వు మార్చుకోవచ్చు కదా, ఇట్లా మా తమ్ముడే పెట్టుబడులు పెడతాను అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు క్లియర్గా ఏంటంటే ఇక్కడ నల్లధనం పెట్టుబడుల రూపంలో తెల్లధనం అయిందా అనే ఒక ప్రశ్న. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు వీళ్ళ తమ్ముడే పెట్టుబడులు పెడితే మరి అమెరికా పోడు ఎందుకు, ఆ ఖర్చు అంతా పైసలు ఇవ్వలే.
ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికా పోయింది కదా, పైసలన్నీ ఎవలే? రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళామన్నా పెట్టుకపోతాండి. అధికారులు పోయింది, ఎవలై పైసలు? మనయి, మనం కట్టే పన్నులల్లో పైసలు అవి. ఆ పైసలు పట్టుకొని పోతారు, మా పైసల ఖర్చుతోని పోతారు, జల్సాలు చేస్తారు, మళ్ళీ అంతే తప్ప అంటారు. మరి అదేదో హైదరాబాద్లోనే మార్చుకోవచ్చు కదా అని అంటున్నాం. ఈ అన్న సంపదాన్ని ఏమంటున్నా అంటే వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి కంపెనీలు పెడితే తప్పింది ఏం లేదన్నా, తప్పేమున్నది? ఈడ దోసుకోరి ఆడి ఓరి పెట్టుబడుల రూపంలో రాజీ అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. తెలంగాణ బిడ్డలో తెలియదా పాపం అమాయకులు. కేసీఆర్ ఏమో ముందు చూపుతోని తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలలో మూలమూలన తిరిగి ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. వీళ్ళేమున్నది, రియాల్టర్లను ఎట్లా బెదిరిద్దాం, బిల్డర్లను ఎట్లా బెదిరిద్దాం, ఒక స్క్వేర్ ఫీట్కు 50 రూపాయలు వసూలు చేద్దామా, 100 వసూలు చేద్దామా, నువ్వే 100 తీసుకుంటే నా వాటా ఎంత అని 120 రూపాయలు చేద్దామని ఆడలొల్లి పెట్టుకుంటారు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో విచిత్రమైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట రొటీన్ అయిపోతుంది. వాళ్ళకి ఏది కాంట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళ బిల్లులు చెల్లించమంటే 10% తీసుకుందాం, నువ్వు 10% తీసుకుంటే నీ 15% తీసుకుంటా. ఇగో ఇది రియాలిటీ. తెర వెనకాల జరుగుతున్నది అనేది గుసగుసలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన సమాధానం అయితే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మీకు ఇంకొక విషయం ఏంటంటే అడ్వకేట్లు అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైన పాత్ర. అలాంటి న్యాయవాదుల మీద ఒక ఎస్ఐకి సంబంధించి సిఐకి సంబంధించి పోలీసులు మూకుమ్మడి దాడి చేస్తూ ఉంటే రాష్ట్ర డీజీపీ స్పందించాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిని అయితే నేను చూలే, ఆయన ఫుల్ టైమా, హాఫ్ టైమా, లేకపోతే పావు టైమా, లేకపోతే ఎంత టైమో నాకు తెలియదు, ఆయన ఏ టైమో ఆయనకు తెలియదు నాకు, ఆయన లేడు, హోంమంత్రి లేడు. మరి ఇలా శాంతి భద్రతల విషయంలో ఎట్లున్నది అంటే న్యాయవాదులే రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంది అంటే గత 3 రోజుల క్రితం జనగామలోని న్యాయవాద దంపతులపై దాడికి నిరసనగా వీళ్ళందరూ కూడా ఎల్బీ నగర్లో న్యాయవాదులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అరే న్యాయానికి సంబంధించి మేమే పూర్తి స్థాయిలో వాస్తవాలను మేము మా క్లయింట్లకు సంబంధించి లేకపోతే ఇక్కడ న్యాయస్థానంలో వాదించే మాకే గిన్ని ఇబ్బందులు పెడితే ఎట్లా అని స్టార్ట్ అయింది. జస్టిస్ జస్టిస్ ఖబర్దార్ పోలీసు గూండాలారా అన్నారు న్యాయవాదులు రోడ్డు మీద. రేవంత్ అన్న పరిపాలన ఇజ్జద్వాయ, ఇంకెక్కడిది, ఇంకేం పాలన? న్యాయవాదులే రోడ్డు ఎక్కిన తర్వాత ఇంకేముంటుందన్నా? న్యాయవాదులే రోడ్డు ఎక్కిన తర్వాత తెలంగాణలో ఇంకేముంటుంది అంటున్నా? ఏముండదు. ఇదో కథ. ఇది ఇంతటితోనైపోయిందా? ఇక భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి మాటను వీళ్ళు కిషన్ రెడ్డిని ఆల్తలేరట. తెలంగాణలో ఉన్నదే ఇగో ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో గర్రం అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. వీళ్ళెంత 3, 6, 7, 8 మంది ఉన్నారు. 8 మంది కూడా పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి నాయకత్వం మీద గుసగుస అంటున్నారట. భారతీయ జనతా పార్టీలో అలజడి మొదలైంది. భారతీయ జనతా పార్టీ నుండి అవసరమైతే ఇందులో మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇళ్ళ నుండి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా పోవడానికి సిద్ధపడుతున్నారట అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతాడు. ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఈ ప్రెస్ మీట్కు సంబంధించి మరి లోపాయకార ఒప్పందం జరుగుతుందా, రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉన్నది, రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది చెప్పరు. వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్పీ అయినా వీళ్ళకో ఛాంబర్లు లేవు, మాకో రూములు లేవు, స్టేట్ ఆఫీస్లో మమ్మల్ని ఎవరు దేక్తలేరు అనేది వీళ్ళు కోపంగా ఉన్నారు. అరే వాళ్ళేంద్రపై నిన్న మొన్న చిన్నోళ్ళు గావులు గెలిచిన వాళ్ళతో నాకేం పని అని కిషన్ రెడ్డి అన్నట. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీల కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది. ఇది తారాస్థాయికి జరిగిందట. ఎందుకంటే ఇది ఒక అగ్నిపర్వతం లెక్క ఉన్నదట. ఇది ఎప్పటికైనా బద్దలయ్యే అవకాశాలు. రాజాసింగ్కు సంబంధించి మీకు తెలిసిన విషయమే, రెడ్డి సాబ్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, రాకేష్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన, మీ అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ అనేది తరాస్థాయిలో కొనసాగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని వీళ్ళందరూ కూడా పట్టించుకోవట్లేదట.
కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి సంబంధించి సమ్మతించట్లేదట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోల్డ్ వార్ కొనసాగుతుంది, వీళ్ళు ఎమ్మెల్యేలు పక్కసూపులు చూస్తున్నారనే సమాచారం కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మనం ముఖ్యంగా ఈరోజు వచ్చిన దినపత్రికల్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తానా. ఇక ఇప్పటి వరకు నేను ఒక మాట అయితే కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి, వాస్తవ కోణం ఏంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. దీన్ని షేర్ ఉన్న చూడు, దీన్ని తీసుకుపోయి ఈ టోకెన్ తీసుకుపోయి మీ వాట్సాప్ గ్రూపులలో వేయరి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మంచి కామెంట్లు వస్తాయి, చిల్లర మల్లర కామెంట్లు వస్తాయి. ఎందుకంటే నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ఎప్పటికీ మనం విపక్షం అనేది ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ప్రజల పక్షం, ప్రజల ఎజెండానే నా ఎజెండా. ప్రజల కోసం ఎంత దూరమైనా వైఆర్టీవీ కదులుతుంది, వైఆర్టీవీ ప్రయాణం చేస్తుంది. గుర్తుపెట్టుకోర్రి, వైఆర్టీవీకి సంబంధించి ఇప్పటి వరకు మీరు జర్నలిజంలో చాలా వరకు చూడొచ్చు, ఎవడి స్వార్థాల కోసం వాడు పనిచేశాను. కానీ నేను మాత్రం ఏ స్వార్థం లేకుండా ప్రజల పక్షాన, ప్రజల కోసం నిలబడుతున్నా, ప్రజల కోసం మాత్రమే కొట్లాడుతున్నా. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ సహకారం కూడా అందించండి. ఎందుకు అంటే మన భవిష్యత్తు గమ్యం కోసం. రైట్, ఇక పేపర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పేపర్కు సంబంధించి ఒక అంశాన్ని చూడొచ్చు, ప్రధానంగా కూడా మీకు కనబడుతున్నది. మరొకసారి నాకు ఒక బాధాకరమైన విషయం ఇది ఏంది అంటే, ప్రపంచ బ్యాంకుకు తెలంగాణను ముంచబోతుందా అనేది ప్రధాన అంశం. ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతుందా అంటూ నాకు గత అనుభవాలను కూడా ఒకసారి గుర్తొస్తుంది. మరి గత అనుభవాలకు సంబంధించి ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవ కోణాలు ఏంటి, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతుందా, భయపెడుతున్న గత అనుభవాలు అంటూ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి ఇది ఒక్కసారి ప్రజలారా ఇది చూడుర్రి. ఈ ఇయర్ మీకు గుర్తుండాలి, గుర్తొస్తున్న 1995 2004 మధ్యకాలం అంటూ చూడొచ్చు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు పాలన, బాబు హయాంలో మూతబడ్డ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఒకసారి చూడొచ్చు. దాంతోపాటు అల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, సెట్విన్, నిజాం షుగర్, రామగుండం, ఫర్టిలైజర్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు. అదే ప్రపంచ బ్యాంకుతో ఇప్పుడు రేవంత్ చర్చలు. మూసీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, వైద్యారోగ్య శాఖలో పెట్టుబడులకు ప్రయత్నాలు. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్తో రేవంత్ సర్కార్ ఒప్పందాలు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పులలో కూరుకుపోయినట్లే. వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తులు నాశనం, కుటీర పరిశ్రమలు సర్వనాశనం అయ్యే ప్రమాదం, ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే మీరందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ఏంది అంటే, ప్రపంచ బ్యాంక్ ఎవరికి లోన్ ఇస్తుందో అది ఏ రాష్ట్రమైనా ఎవరైనా కానీ మునిగినట్టే మన కథ. మనం తేరుకోవడానికి చాలా సమయం కూడా పడుతుంది. అది మీ అందరికీ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఒక్కసారి ఏం జరిగింది అసలు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనగానే తెలంగాణ ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 1995 2000 నాటి రోజులను గుర్తు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ప్రపంచ బ్యాంకు పెట్టుబడుల పేరుతో ఆ బ్యాంకు జీతగాడిలా చంద్రబాబు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన నాటి పాలనపై ఆక్రోశాన్ని వెలుబుచ్చుతున్నారు. ప్రపంచ బ్యాంక్ అంటే ప్రైవేటీకరణను పెంచి పోషిస్తూ సహజ ఉత్పాదకత వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ అప్పుల ఊబిలో దింపేసే అగ్రరాజ్యాల పెట్టుబడిదారు వ్యవస్థ అని తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి రకరకాలుగా కూడా భిన్న వాదనలు అయితే వినబడుతున్నాయి. ఒకసారి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఒక చర్చ కూడా మన దగ్గరకు వచ్చింది. మనకు కూడా ఒక వార్త కూడా అందింది. దానికి సంబంధించి కూడా ఒకసారి మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ బ్యాంకుకు సంబంధించి చంద్రబాబు గారు ఏ విధంగా వ్యవహరించిండు, ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి, గట్లనే ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకుతో గనక పుసుకున్న లోను గనక మనం తీసుకుంటే గంతే ఏంది అంటే అగ్రరాజ్యాల చేతులకు సంబంధించి బందీగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాంతోపాటు ఆగమైపోతుంది తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే నాటి జ్ఞాపకాలు మీ అందరికీ తెలిసిన విషయం. రోజు జరుగుతున్న వ్యవస్థకు సంబంధించి ఎట్లుంటాయి, ఏం కథ అనేది ఒక్కసారి ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే అందరికీ తెలవాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచ బ్యాంకు పంచాయతీ ఏంది, ఏం కథ అనేది
ఒకసారి చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డ. Today, along with the Honorable Chief Minister, our delegation met the World Bank President and the Executive Director. So it was a very interesting and purposeful meeting where we have discussed about various projects which are going to be extremely beneficial to the state of Telangana. The first and foremost project that we had a discussion was the మీకు ఎందుకు ఇది వినబెడుతున్నా అంటే ప్రపంచ బ్యాంకుతోనే ఆయన భేటీ అయింది అనేది వాళ్ళ మాటలలో ఒక్కొక్కరు కూడా చెప్పేది అది వినాలి. ఎందుకు అంటే ప్రపంచ బ్యాంకుతో రుణాలు తీసుకున్న తర్వాత ఇక ఘోరం అయిపోతాయి. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత 161 కోట్ల రూపాయలు ఫర్ డే ముఖ్యమంత్రి గారు ఎంత అంటే 161 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేస్తున్నారు ఒక రోజు. ఇది ఒక రోజు ముఖ్యమంత్రి గారు చేసే అప్పు 161 కోట్ల రూపాయలు. ఇప్పటికే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంకుకు సంబంధించే మనం ప్రపంచ బ్యాంకు నుంచి ఇక మరి తెలంగాణను ముంచబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఈ ప్రపంచ బ్యాంకు సంబంధించి 1995లో 2004 వరకు కూడా చంద్రబాబు గారి పరిపాలనలో ఈ ప్రపంచ బ్యాంకుకు సంబంధించి జీతగాడిలా ఎట్లా వ్యవహరించడం, అగ్రరాజ్యాలకు సంబంధించిన చేతిలో బందీ కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు ప్రముఖంగా కూడా వాదిస్తున్నారు. సో మూసీ పునరుద్ధరణ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీల గురించి ఇక్కడ అజయ్ బంగాతో రేవంత్ బృందం ప్రధానంగా కూడా చర్చించిందని కథనాలు అయితే వెలువరినాయి. ఒకవేళ గనక ప్రపంచ బ్యాంకుతో గతంలో అనుభవాలు విషాదాలు మళ్ళీ కళ్ళ ముందు కదలాడతాయని పౌర హక్కుల నేతలు సీనియర్ నేతలు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు తెలంగాణకి ఏం కొంపలాంటకపోలే ముంచుకపోతలు ఈయన ఏదేదో చేసి తెలంగాణను ఆగం చేస్తున్నాడు అనేది ప్రధానంగానైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ముందు చూపు లేకుండా ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ పబ్బం కోసం చేస్తున్నారు అనేది మరో అంశం కూడా కనబడుతున్నది. ఇక మరో అంశం నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, తమ్ముడు పెట్టుబడి అన్న సంతకాలు, పట్నం కంపెనీలతోనే ఫారిన్లో ఒప్పందాలు, రేవంత్ సర్కార్ పెట్టుబడుల భాగోతం, ఒప్పందాల పేరుతో ప్రభుత్వం ఏమారుస్తోంది? హైదరాబాద్ రిజిస్టర్ కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలేంటి? ఎవరి కోసం ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు? స్వచ్ఛ బయోలో స్వయంగా సీఎం సోదరుడు భాగస్వామి. ముంబైకి చెందిన ట్రైజిన్ టెక్నాలజీతో అమెరికా ఒప్పందం. విదేశీ పెట్టుబడులు అంటే ఆయా దేశాలలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనుకుంటాం, కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలు విదేశాలలో ఒప్పందం చేసుకుంటే వచ్చే పెట్టుబడులుగా సరికొత్త నిర్వచనం ఇస్తుంది రేవంత్ సర్కార్. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో ఒప్పందం చేసుకుంటున్న కంపెనీలలో కొన్ని మన దేశానికి చెందినవి కావడం గమనార్హం. ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం వెనక ఉన్న మతలబ్ ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సో ట్రైజిన్ టెక్నాలజీస్తో ప్రతినిధులతో ముఖ్యమంత్రి మంత్రి శ్రీఎస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. నాకు తెలిసి ఇందులో ఒక విచిత్రం అయితే దాగి ఉన్నది. ఇక్కడ మీకు మంత్రి కనబడుతున్నాడు కదా, నిన్ను శ్రీధర్ బాబుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ మొత్తం ఎతికిన ఇక్కడ కనబడుతున్న శ్రీధర్ బాబు అండి, మళ్ళీ ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్, ఆయన సోషల్ మీడియా మొత్తం సెర్చ్ చేసినా ఏ ఒక్కటి కూడా పోస్ట్ చేయలే. ఇప్పుడు మనం ఇట్లా దిగుతాం కదా, మా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణలో వచ్చినాయి, లేకపోతే పెట్టుబడులు అని ఇట్లా ఫోటో దిగుతాం కదా, ఏ ఒక్క ఫోటో కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్లో, ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడ అప్లోడ్ చేయాలి? ఏందా అని ఆరాధిస్తేనే అమ్మ లేని గాలివే కంపెనీ మళ్ళీడ ఎందుకు పెట్టుకున్నారు నాయన, అది మనకెందుకు సంబంధించి, రేపు పొద్దుగాల విమర్శలు వస్తే దాన్ని ఎవడు పట్టించుకుంటాడు అంటూ శ్రీధర్ బాబుకు సంబంధించి ఎక్కడా పోస్ట్ చేయాలి. అంటే దీంట్లో చాలా మతలబు ఉన్నది అనేది నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే స్వచ్ఛ బయోకు సంబంధించిన కంపెనీ అయినా కానీ చాలా కంపెనీలతో చర్చించు, అక్కడ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలతోనే వీళ్ళు అక్కడికి వెళ్ళిన పని. ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు ఉన్నారు, ఇక్కడి పెట్టుబడులే అక్కడికి వెళ్ళి దాన్ని అట్లా తీసుకొస్తున్నారా, మరి హైదరాబాద్లోనే చేసుకోవచ్చు కదా అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి పెద్ద చేసేది ఏం లేదు, అంత బిస్కెట్ కథ అనేది అర్థమైపోయింది. ఇక దీంతో తిరుగు ప్రయాణం కూడా వచ్చిండు అనేది మనకైతే వార్తలు అందుతున్న పరిస్థితి. ఆగో వచ్చిండు, వస్తుండట. పర్యటన చూసుకుంటుంటే పదవి పీకేసేటట్టుంది. సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన రద్దు. ఉత్తర కొరియాకు పోకపోయినా కీముంటాడు అక్కడ, మస్తుండ అసలు. కొత్త పీసీసీ నియమించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 12న హుటాహుటిన ఢిల్లీకి రానున్న రేవంత్. అదే రోజు రాహుల్ గాంధీతో సమావేశానికి ఛాన్స్. మధు యాష్కి పీసీసీ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు. తన వాళ్ళకి ఇప్పించుకోవడం కోసం రేవంత్ ప్రయత్నాలు, అందుకే ఫారెన్ పర్యటన అర్ధాంతరంగా ముగింపు అంటూ కూడా చూడొచ్చు. పెట్టుబడుల కోసం ఫారెన్ పోతే పదవి ఊడిపోయేలా ఉంది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి అమెరికా టూర్లో ఉన్నారు.
ఇండియాలో ఉన్న కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలు చేసుకునే పనిలో మస్తు బిజీగా ఉన్నారు. వాస్తవానికి ఈ నెల 15 దాకా ఫారెన్లోనే ఉండాలి, కానీ ఎప్పటి నుంచి నాంచుకుంటూ వస్తున్న కొత్త పీసీసీ సడన్గా వచ్చి పడింది. దీంతో అర్ధాంతరంగా కూడా అమెరికా పర్యటన ముగించుకొని హుటాహుటిన ఇండియా ఫ్లైట్ ఎక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. నేను చెప్పలే ఆగస్టు సంక్షోభానికి సంబంధించి. ఆగస్టు సంక్షోభం ఎట్లుంటుంది మీ అందరికి కూడా తెలిసిన పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి వెనుక పోయిందంతా భజన బ్యాచే. మీరు రేవంత్ రెడ్డి వెనుక పోయింది మొత్తం పెద్ద పెద్దోళ్ళు వేలు, ఆఫీసర్లు వేలు అంటే ఎవ్వరు లేరాడా. నేను చెప్తున్నా కదా. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేజీ జినుగుతుంది. ఎక్కడ రాహుల్ గాంధీ, దాంతోపాటు సోనియా గాంధీకి సంబంధించి ఏం జరిగింది అంటే ఈయన పర్యటన అనేది చాలా పర్యవసనాలకు దారితీసింది. ఒకటి, హైదరాబాద్కు సంబంధించిన కంపెనీలన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో పెట్టుబడుల రూపంలో వేయండి అనేది రకరకాలుగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి పర్యటన తన కోపమే తనకు శత్రువు అన్నట్టు తన పర్యటనే తన పదవికి ఎసరచ్చి పడిపోయింది. ఇప్పుడు పీసీసీ అధ్యక్ష నియామకం తర్వాత చిన్నగా ఆయనను పక్కకు జరిపి ఇక జాలరా నాయన నువ్వు చేసిన పరిపాలన చాలు, ఇప్పటికే పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ వచ్చింది, నువ్వు అద్దరనైనా పక్కవు అన్నారు అనుకో అయిపోతుంది. ఇక చూడు ఇదంటే ఇంతకుముందు చెప్పిన తమ్ముడు కంపెనీ పెడితే తప్పేముంది అని మన సంపద అన్న చెప్పిన విషయం చూసాం. ఇక గిడ చూడు హరీష్ రావు వర్సెస్ దామోదర. జీవో 33తో విద్యార్థులకు అన్యాయం. జీవో 33పై బీఆర్ఎస్ పోరాడుతోంది. స్థానికపై హై లెవెల్ కమిటీకి హరీష్ డిమాండ్. ఇక 114 జీవోతో పోల్చుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు 33 జీవో అంటే ఏంది, ఈ 33 జీవోకు సంబంధించిన అంశం ఇక్కడ ఒకటి ఉంటుంది. ఏంది అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళు స్థానికులు అని నిర్ధారించబడింది. అసలు లెక్క ప్రకారం ఏంది అంటే 6వ తరగతి నుండి ఉంటుంది. ఈ 6వ తరగతి నుండి ఉండాల్సిన పరిస్థితి కన. అయితే దీంట్లో చాలా చిక్కుముడులు కూడా వచ్చి పడినాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన చాలామంది కూడా ఏం చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కావచ్చు, లేదా కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కావచ్చు, కొంతమంది చదువులు బాగున్నాయని ఇతర రాష్ట్రాలలో చదివించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంబీబీఎస్కు సంబంధించిన పరీక్షలు ఏదైతే రాస్తారో ఆ ఎంబీబీఎస్ పరీక్షలకు సంబంధించి దాంట్లో ఈ 9వ తరగతి నుండి 12వ తరగతి మధ్యలో కనుక ఇక్కడ చదవకపోతే 4 సంవత్సరాలు ప్రామాణికంగా వాళ్ళు చెప్పినట్టుగా లేకపోతే వాళ్ళు స్థానికులు కాదు అనేది వీళ్ళు వచ్చిన కొత్త నిబంధనలు. సో దీంతో మాకు యొక్క జీవితాలు ఆగమవుతున్నాయంటూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి హరీష్ రావుకు మొరబెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యా దామోదర రాజనరసింహ నువ్వు ఏం చేస్తున్నావు, తెలంగాణ ఏమైపోతుంది, మన యువతకే టోపీ పెడుతున్నావా, నువ్వేం మంత్రివయ్యా అనే కాడికి వచ్చింది ముచ్చట. ఇక చివరికి ఎక్కడికి అయిపోతుందంటే ఆగమాగం అయిపోయి ఇప్పటికే కుక్కలు చింపిన ఇస్తారాక అయిపోయింది తెలంగాణ. రేపు పొద్దుగాల కూడా ఇంకేమవుతుందో అనే ఆందోళన పడ్డారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ జీవోతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దున్నపోతు మీద వానగొచ్చినట్టు కాదు, మనం ఆలోచిస్తాం, మన బిడ్డలే ఆగమవుతారనే అంశాన్ని కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరో అంశం, మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్ నుంచి విడుదల అంటూ కూడా చెప్పినది. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్త దండగా అని మోతుకున్నారు. ఇవాళ గదే కాళేశ్వరం నీళ్లు దిక్కు దివానైనాయి. ఇదే కాళేశ్వరం నీళ్లు మనకు అవే దిక్కైపోయినాయి. హైదరాబాదు తాగునీటి అవసరాలైనా అంటే చూడు మళ్ళీ తాగంచి ఇక్కడే వ్యవసాయం చేస్తామంటారు కొందరు దుర్మార్గులు చుట్టుపక్కల. నేను చెప్పేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కానీ చాలా చోట్ల కూడా ఇదే అంశంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక నిన్న ఒకటి జరిగింది మీ అందరికీ తెలవాలి. ఏంది, సుంకిశాల అనేది ఒక ప్రాజెక్టుకు సంబంధించి జరిగింది. ఇక దాని గురించి బట్టన్న ఎంత స్పష్టంగా చెప్తుండంటే లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నాను. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలు నిజంగా కూడా వాళ్ళకు నరం లేని నాలుక అని ఇష్టం ఉంచినట్టు మాట్లాడుతున్నారు. అబ్బా ఎదురు బట్టి అబద్ధం. సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టే యత్నం. సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11/6/2021 బీఆర్ఎస్ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టి జూలై 2, 2023 ఆ వాల్ నిర్మాణం జరిగి కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్ళు వచ్చాయట, కూలిందంట. సాగర్లోకి నీళ్లు రాకుంటే ఏమొస్తాయి,
సాగర్ కట్టిందే నీళ్ళ కోసం. ఆ నీళ్ళ నుంచి కదా పంప్ హౌస్ల ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా కట్టాల్సింది. డిజైన్లలో ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతున్నది మీ పాలన మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో తెలుస్తుంది అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అసలు ఏం జరిగింది? ఇది పెద్ద చర్చ. కాంగ్రెస్ హయాంలో 10 రోజుల క్రితమే గేట్ ఏర్పాటు. ఏది టై బీకాం కాకముందుకే జూలైలో మిడ్ టన్నెల్ తెరిచే ప్లాన్. కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి హడావిడిగా పనులు. కృష్ణాకు భారీగా వరద వస్తున్నట్లుగా లెక్కలున్న రాదనుకున్నారట. సీనియర్ ఇంజనీర్లు వద్దన్న వినిపించుకొని జలమండలి. ఏది కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రమాదానికి కారణాలు ఇవే. ఇప్పుడు అధికారులు చేసిన పనికి బీఆర్ఎస్ వాళ్ళేనా? అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూడాలి. మీ అందరూ ఇది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరి. షాద్నగర్లో దళిత మహిళపై పోలీస్ స్టేషన్లో కాకీల దౌర్జన్యం ఘటన అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడే జరిగింది. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం బయట పెట్టలేదు. దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు సుంకిశాల ప్రమాదం కూడా ఆగస్టు 1నే జరిగింది. ఆగస్టు 1వ తారీఖు, ఇవాళ 9వ తారీఖు. దీన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. అంటే సభలో తమకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్న అంశాలను దాచేయడానికి ప్రయత్నించింది. తర్వాత అవి బయటపడడంతో ఉక్కిరి బుక్కిరై ఆ సాకులు వెతికే పనిలో పడింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇక సకల పాపాలకు కారణం అతడే అన్నట్లుగా ఉన్నది బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఏదైనా తప్పు జరిగినా అది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనే పాపం. 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగిందా? అది 10 ఏళ్ల కిందున్న కాంగ్రెస్ లేదా చంద్రబాబు ప్రభుత్వాల గొప్పదనం లేదా ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఘనత. ఇప్పుడు ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, ఏదన్నా తిన్నారు అనుకో పన్ను ఇరిగింది, ఇది బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటారు. లేకపోతే ఏదన్నా అడ్డమైన తిండి మోషన్స్ అయినా ఇది బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటారు. లేకపోతే వాళ్ళ మీద దోమ గుచ్చింది, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన దోమ అంటారు. ఈగ వాళ్ళనే ఇది బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన ఈగ అంటారు. ఇగో గిట్ల తయారైపోయి వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అంటే దీన్ని వచ్చి అర్థమవుతుంది. పైనుంచి లెక్కలు అందుబాటులో ఉన్న కృష్ణానదిలో ప్రవాహాన్ని ఊహించలేక సాగర్లో వరదను అంచనా వేయలేక గేట్కు టై బీమ్ ఏర్పాటు పనులు పూర్తయిందో లేదో చూసుకునే పర్యవేక్షణ లేక పట్టించుకునే నాదుడే లేక సొరంగాన్ని ఎప్పుడు తెరవాలన్నా తెలియలేక తప్పు మీద తప్పు చేసి ఆ తప్పు ఎక్కడ అసెంబ్లీ దృష్టికి వస్తుందో అని వారం రోజులు దాచి మసిబూసి మారేడుకాయ చేసిన రేవంత్ ప్రభుత్వం అసలు విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తేగానే తత్తరపడి బిత్తరపోయి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్లే అని పాత పాట అందుకునేది. సుంకిశాల కూలిపోవడానికి బీఆర్ఎస్ సర్కార్ పాపమే అని వారం రోజుల పాటు ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? సుంకిశాల తప్పుడు డిజైన్ అయితే 8 నెలలుగా పరిపాలన చేసిన వారు దాని మీద సమీక్ష జరిపే పనులు ఎందుకు ఆపలేదు? సుంకిశాల పనులు నాసిరకమైతే గత సీజన్లో వచ్చిన సాగర్ వరదకు ఎందుకు కొట్టుకోపలేదు? సుంకిశాల కూలిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకమే అనుకుంటే కాళేశ్వరాన్ని తీసుకుపోయినట్టు వారానికో మీడియా బృందాన్ని ఎందుకు తీసుకుపోలేదు? హెలికాప్టర్లో రాహుల్ గాంధీని ఎందుకు రప్పించలేదు? ఇవన్నీ చేయకుండా ఆ వీడియో ఎందుకు తీశారు అని ఎవరు నమస్తే తెలంగాణకి ఇచ్చారని బెదిరింపులకు దిగుతున్నట్లుగా తెలుస్తున్నది. నిన్న ఈ పంచాయతీ తారాస్థాయిలో చేరింది. మీకు అర్థమైతలేదో లేదు కానీ ఈ ఫోటో ఎవరు ఇచ్చిర్రు, ఏం కథ, ఎక్కడి నుండి ఇచ్చిర్రు అనేది పంచాయతీ తారాస్థాయికి చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడ్డదట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి. సైడ్ వాల్ పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయల ఖర్చు నిర్మాణ సంస్థ బాధ్యత. పనులు 2 నెలలు ఆలస్యం అవుతున్నాయి. మిడిల్ టనెల్ గేటును 10 రోజుల క్రితమే బిగించాం. ఏది టైం భీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత. సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం. ఇంత ప్రవాహాన్ని ఊహించలేకపోవడం వల్లే వరద ప్రవాహం. సుంకిశాలపై విచారణ కమిటీ వాటర్ బోర్డు వివరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. ఇక్కడ వాస్తవ కోణాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నిజాలను ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఏం లేదు, ఏది జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఎట్లా చేయాలో రాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యలు ఉన్నాయి ఎట్లున్నాయి అనే దానికి రాదు. ఇక ఇంత ఘోరంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సుంకిశాలకు ఈ ఫోటో ఏదైతే ఉందో నిన్న చక్కర్లు వచ్చినప్పటి నుండి అసెంబ్లీలో చాలా దాశీలు వీళ్ళు. 3rd డిగ్రీకి సంబంధించి దాశీలు. వరంగల్లో సిఐకి సంబంధించిన మల్లయ్య అని 3rd డిగ్రీ వాళ్ళకు సంబంధించి దాచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సుంకిశాల రేపు ఇంకేం జరుగుతుందో ఈ ఘనకారులు ఈ పగటేసగాళ్ళ వల్ల తెలంగాణలో ఏం ఆగమైపోతుందో అని భయం అవుతున్నది. వాస్తవం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇగో ఈ కాకా పేపర్ అండి దీని పేరు. ఇంత అద్భుతంగా రాసింది కదా. మరి ఇక్కడ
ఇదే జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ మేడం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ చెత్త తీసుకుపోతలేరు అనేది ఎందుకు పెట్టలే? ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్, చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టొచ్చు, ప్రజల మేలు కొరమే GISR సర్వే, అందరూ సహకరించాలంటే మేడం చెప్పింది. అసలు నా చెత్త కూడా, ఇంట్లో చెత్త కూడా తీసుకుపోతలేరని ఎందుకు రాయలేకపోయింది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఈ పంచాయతీ ఏంది, కథ ఏంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక దీంతో పాటుగా ఇలా ఇంకో పంచాయతీ ఉండే, ఈ పేపర్లు ఏమో తెలంగాణకు సంబంధించి ఏమన్నా అంటే వాళ్ళ వార్తలే వాళ్ళ కథనే రాసుకుంటాయి. అందుకే నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలు, అరే ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నదే ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడడానికి, ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా